దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇది మీ మధ్యలో ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్గొని ప్రభువు పలికిన మాటలను ధ్యానము చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను ప్రేమించి మీ మధ్యలోకి నన్ను ఆహ్వానించిన మీ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారు, అదేవిధంగా రెవరెండ్ శామ్యూల్ బెన్ విక్టర్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 7 మాటలు ధ్యానం చేసుకునేటప్పుడు మనం సిద్ధపడాలి. ఈ దినాన్న ప్రభువు నాతో ఏంటి మాట్లాడబోతున్నాడు అన్నటువంటి ఒక ఆశతో మనం ఇక్కడ ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. ఎందుకు అంటే మనకి తెలుసు ఇది మంచి శుక్రవారమే, మనందరికీ రక్షణ వచ్చినటువంటి దినమే. కానీ ఆ రక్షణను ప్రభువు మనకి ఇవ్వడానికి ఎంత బాధపడ్డారు, ఎంత కష్టపడ్డారు, ఎంత త్యాగం చేశారు అన్నటువంటి ఆ విషయాలు నేర్చుకుంటున్నాం. కాబట్టి మనము ఆ బాధ మన బాడీ లాంగ్వేజ్లో కూడా మనం చూపించాలి. మనం కొన్ని విభాగాలుగా ధ్యానం చేసుకుందాం. ఉదాహరణకి పాస్టర్ గారు డాక్టర్ విక్టర్ గారు చెప్పినటువంటి ఆ మాటలు మన హృదయంలో జ్ఞాపకం పెట్టుకోవాలంటే దానిని 3 విభాగాలుగా మనం భాగించవచ్చు. ఒకటేంటంటే గెత్సెమనే తోటలో సంభాషణ, మొదటి భాగం చెప్పారు చాలా క్లియర్గా. రెండవది గబ్బతా, అంటే న్యాయపీఠము ఎదుట జరిగినటువంటి సంభాషణల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు గొల్గొతా, గెత్సెమనే, గబ్బతా, గొల్గొతా. గొల్గొతాలో ఉన్నటువంటి మాటలను మనం ధ్యానం చేస్తున్నాం. ఆ విధంగా విభాగాలుగా మనం చేసుకుంటే మనం హృదయంలో జ్ఞాపకం పెట్టుకోగలం. ఇక్కడ ఈ మాటను 3 విభాగాలుగా విభాగిస్తున్నాను. ఏంటంటే మొట్టమొదటిగా శిలువ మీద ఉన్నటువంటి దొంగ పరిస్థితి. ఆ ఇద్దరికీ 2 పేర్లు ఉన్నాయి, కానీ బైబిల్లో మనకి చెప్పబడిన మాట ఎడమ వైపు ఉన్న దొంగ, కుడివైపు ఉన్న దొంగ. మనం ఈ విధంగా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. అందరికీ ఆ పేర్లు మీరు పలకలేకపోవచ్చు. మొట్టమొదటిగా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఆ యొక్క కుడివైపున ఉన్నటువంటి దొంగ పరిస్థితి ఏంటి ఆలోచన చేస్తే ఆ పరిస్థితి ఎలా ఉందంటే అక్కడికి వచ్చిన వాళ్ళు వేళాకోళం చేయడం చూస్తున్నాడు. ఆ దారిని పోయేటువంటి వ్యక్తులు అంటున్నారు, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో నువ్వు కడతాన్నావు కదా, ఇప్పుడు నువ్వు నిన్ను రక్షించుకో అని తలలూస్తున్నారట. తలలూచడం అంటే వేళాకోళం చేస్తున్నారు. శాస్త్రులు పరిచయులు ఏం చేస్తున్నారంటే నువ్వు దిగు, సిలువ దిగి నిన్ను నువ్వు రక్షించుకో, అప్పుడు మేము నిన్ను నమ్ముతామని చెప్తున్నారు. కొంతమంది అంటున్నారు, ఈ యొక్క పక్కన ఉన్నటువంటి దొంగ అంటున్నాడు, నువ్వు చాలా కబుర్లు చెప్పావు, ఇప్పుడు నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. మనం వాక్య భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ ఈ సందర్భం రాసినప్పుడు వీళ్లతో కలిసి ఈ కుడివైపునున్న దొంగ కూడా వేళాకోళం చేశాడు. మర్చిపోవద్దు, లూకా సువార్తలో అది రాయబడలేదు. కానీ మత్తయి సువార్తలోను మార్కు సువార్తలోను చూస్తే ఈ దొంగ కూడా వాళ్ళతో కలిసి యేసు ప్రభువుని వేళాకోళం చేసిన వాడే. అతని పరిస్థితి అది. అందరితో ఏకీభవిస్తున్నాడు మనసులో, కానీ ఒక్క క్షణంలో ఆయన మనసు మారిపోయింది. ఎందుకు మారిందో తెలుసా అండి? ఒక్క క్షణం తన యొక్క జీవితం ఏంటి, తను ఏం చేస్తే సిలువెక్కాడు, ఈ శిక్ష తనకు తగిందా కాదా అని ఆలోచన చేసినప్పుడు
ఆ దొంగకి మనసులో వెలిగినటువంటి ఆ యొక్క ఆలోచన ఏంటంటే, అవును, ఈ శిక్షకు నేను పాత్రుణ్ణే. కానీ ఈ పక్కన ఉన్నటువంటి యేసుప్రభు ఆ మొదటి మాట విన్నాడు. మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించండి. ఆ మాట విన్నాడు. ఇతను నిజంగా తప్పు చేస్తే ఆ మాట ఎందుకంటాడు ఆలోచన చేస్తున్నాడు. చేసినప్పుడు అతనిలో పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపం మనిషికి ఎప్పుడు వస్తుందంటే, తన గురించి తను ఆలోచన చేసుకున్నప్పుడు, మన గురించి మనం ఆలోచన చేసుకున్నప్పుడు, మనం చేస్తున్న తప్పులు కానీ, మనం చేస్తున్నటువంటి ఆలోచనలు కానీ దేవుడు మనకు చూపిస్తాడు కదండి. ఆయన ఆ క్షణంలో ఆ యొక్క పశ్చాత్తాపాన్ని పొంది ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క దొంగతో చెప్తున్నాడు, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? దేవుడంటే నీకు భయం లేదా? చూసారండి, ఈ దొంగకి ఎప్పుడైతే పశ్చాత్తాపాన్ని పొందాడో దేవుడంటే భయం వచ్చింది. భయం వచ్చి ఆ దొంగతో చెప్తున్నాడు, నువ్వు దేవునికి భయపడవా? మనిద్దరికీ ఇది న్యాయమే, కానీ ఏ తప్పు చేయనటువంటి ఈయన గురించి నువ్వు ఎందుకలా వేళాకోళంగా మాట్లాడుతున్నావు అని గద్దించడం చూసాను. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే పశ్చాత్తాపం పొందాడో ఆయన మారు మనసు పొందాడు. గమనించండి, ఈ లోకంలో మారు మనసు పొందిన వాళ్ళు తక్కిన పరిస్థితులకు భయపడరు. మీ సంఘంలో చాలామంది ఉన్నారు, మీ కుటుంబాల్లో క్రైస్తవులుగా మారిన బిడ్డలు ఉన్నారు. వారు ఆ తక్కిన కుటుంబాలకు వాళ్ళు భయపడరు. ఎందుకు అంటే వాళ్ళలో పశ్చాత్తాపం వచ్చింది, వాళ్ళు నిజదేవుణ్ణి తెలుసుకున్నారు. కాబట్టి ఇక చుట్టూ పరిస్థితులకి వాళ్ళకు భయం అయ్యదు. ఈ కుడి పక్కన ఉన్న దొంగకి అది భయం అయ్యట్లేదు. ఆయన హృదయంలో, అరే ఇప్పటివరకు నేను కూడా వేళాకోళం చేశాను కదా, ఇప్పుడు ఇంకొకలాగా మాట్లాడితే వీళ్ళందరూ ఏమనుకుంటారు అన్నటువంటి భయం ఆయనకి లేదు. ఎందుకు అంటే సత్యాన్ని గ్రహించారు. దేవుని కృపను బట్టి అతను మనస్సు మార్చుకున్నాడు. ఇంకొక విషయాన్ని గమనిస్తున్నాడు, ఈ పరిస్థితి నుంచి నన్ను విమోచన చేయడానికి పక్కన ఉన్నటువంటి యేసు ప్రభు సహాయం చేయగలడు అన్నటువంటి విశ్వాసం ఆయనకు వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పశ్చాత్తాపము పొందకుండా విశ్వాసులు అని చెప్పుకోవడం అది అబద్ధం. ఈ దొంగ ఒప్పుకుని చూస్తున్నాడు, పక్కన ఉన్నటువంటి యేసు వైపు చూచాడు. చూచినప్పుడు మీరు గమనించండి, యేసు సిలువను చూస్తున్నాడు. సిలువను చూసినప్పుడు ఆ పైవ్రాత చూస్తున్నాడు. పిలాతు 3 భాషల్లో రాయించాడు, హెబ్రీ భాష, గ్రీకు భాష, రోమా భాష. దాని అర్థం ఏంటంటే, ఈయన లోకమంతటికి కూడా రాజే. పిలాతు వేళాకోళం చేయడానికి అది రాయించాడు, కానీ దేవుడు సత్యవంతుడు, అది రాయించింది దేవుడే రాయించాడు. ఎందుకంటే ఈయన లోకానికే రాజు. ఆయన చూచాడు, ఈ దొంగ చదివాడు, అవును ఈయన రాజు అని ఆయన విశ్వసించాడు. ఏంటిని విశ్వసించాడు అంటే, తిరిగి వస్తాడు ఈయన తిరిగి వస్తాడు, తప్పకుండా రాజుగా వస్తాడు అని విశ్వాసం ఉంచుకున్నాడు హృదయంలో. ఉంచుకున్నప్పుడు ఆయన నోట్లోంచి ఒక మాట వస్తుంది. ఎప్పుడైతే ఎవరైనా సిలువను చూస్తారో వారితో దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మనందరికీ తెలుసు, చార్లెస్ స్పర్జన్ అని ఒక అమెరికన్. ఆయనకి పెట్టిన పేరేంటంటే ఈజ్ ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్. ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే, బైబిల్లో ఏ వాక్య భాగం తీసినా సరే దాని మీద సువార్త ప్రసంగం చేయగలడు ఆయన. అందుకనే ఆయనకి ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అని పేరు పెట్టాడు. ఆయన ఏ విధంగా మారాడో ఒక 2 నిమిషాల్లో మీకు చెప్తాను. ఆయన 17-18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక చిన్న సంఘానికి వెళ్ళాడు. ఆ
అప్పటికి ప్రభువు గురించి తెలుసు, కానీ లోతైనటువంటి అనుభవం లేదు. అనుమానం ఉంది, నేను రక్షించబడ్డానా లేదా. అక్కడ ఆ చిన్న చర్చిలో ఆ రోజు ఆ పాస్టర్ గారికి పనుండి, నేను వేరే చోటుకి వెళ్ళవలసిన అర్జెంట్ పనుంది అని ఒక వయస్సు మళ్ళిన సంఘ పెద్దకి అప్పచెప్పారు. మీరు ఈ ప్రసంగం ఈ ఆదివారం మీరు చేయండి అని. సో ఈ కుర్రవాడు, ఈ చార్ల్స్ స్పర్జన్ చివరిని అక్కడ కూర్చున్నాడు. 17-18 సేవనస్తుడు. ఆయన తీసుకొచ్చిన వాక్య భాగం ఏంటో తెలుసా అండి? యెషయా 45:22. అక్కడ ఏమనుందంటే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడును, మరే దేవుడును లేడు అని ఆ ప్రసంగం చేస్తూ ఈ పెద్ద ఆయన ఏమన్నాడంటే, ఒకసారి ఆ సిలువను చూడండి, ఒకసారి సిలువ మీద ఏలబడుతున్న ఆ యేసును చూడండి, చూసినందువల్ల మీకు డబ్బులు ఖర్చు అవ్వవు. అవును కదండి? ఎవరినైనా చూస్తే మనకు డబ్బులు ఖర్చు అవుతాయా? ఆయన చూస్తున్నాను, నన్ను చూసే కాబట్టి నాకు డబ్బులు అని ఆయన అడుగుతాడా? అడగడు. మనం ఎవరినైనా చూడొచ్చు. ఆయన ఆ చార్ల్స్ స్పర్జన్ ఆ సిలువను మనసులో ఊహించుకున్నాడు. అవును, నా కొరకే కదా ఈ విధమైనటువంటి మరణాన్ని ఆయన పొందాడు అని పరిశుద్ధాత్ముడి చేత ఒప్పించబడి ఆయన రక్షణలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన యేసు సిలువను చూచి రక్షించబడ్డాడు. ఇక్కడ ఈ దొంగ ఆ సిలువను చూచిన తర్వాత ఆయనలో ఒక నిరీక్షణ వచ్చింది. ఏంటా నిరీక్షణ అంటే, ఈయన నన్ను క్షమించగలడు అని. ఏం చేస్తున్నాడు అంటే, ఒక మాట అడుగుతున్నాడు. ఎక్కువ ప్రార్థన ఏం చేయలేదు. ఆయన ఒక మాట అడుగుతున్నాడు. ఏంటంటే, ప్రభువా, నీ రాజ్యముతో కూడా నువ్వు తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఈ జ్ఞాపకం అన్న మాటకి అర్థం ఏంటండి? ఈ జ్ఞాపకం అన్నటువంటి మాటకి అర్థం ఏంటంటే క్షమించమని అర్థం. ఆయన ఆ మాట అర్థాన్ని నేను చదువుతున్నాను చూడండి. 106వ కీర్తన 4-5 వచనాలు ఈ విధంగా ఉంది. యెహోవా, నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. ఈ మాట దావీదు పలికాడు. దావీదు పలికినటువంటి మాటల్లో అది మెస్సయాను గూర్చినటువంటి ప్రవచనాలు ఆయన పలికాడు. ఇది యేసు ప్రభుకు కూడా వర్తిస్తుంది. ఈ యొక్క జ్ఞాపకము అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూడాలి. రెండవది ఏంటంటే, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించాలి. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనము. అంటే ఈ జ్ఞాపకం అన్న మాటలో ఆ దొంగలో ఉన్నట్టు ఆశ ఏంటంటే, ఈ విధంగా రక్షించబడిన వాళ్ళందరితో నేను ఉండాలి, వాళ్ళ ఆనందాన్ని చూడాలి, వారి యొక్క అభివృద్ధిని చూడాలి, ప్రభువుతో వారి యొక్క ఉన్న సంబంధం చూడాలి, జ్ఞాపకము చేసుకోండి. అప్పుడు యేసు ప్రభు ఆ యొక్క దొంగ వైపు చూచాడు. చూచి ఏంటి చూచాడు? ఆయనలో ఉన్న విశ్వాసాన్ని చూచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఒక చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఈ 3 మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. నేడు ఆ దొంగ నువ్వు రాజ్యమునకు వచ్చినప్పుడు ఎప్పుడో ఇది జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆయన అడిగి ఉండొచ్చు. కానీ మన దేవుడు ఎంత గొప్ప దయామయుడంటే, వెంటనే ఆయనకి ఎప్పుడుగో నువ్వు ఆగక్కర్లేదు, నేడు టుడే నీవు నాతో కూడా
నువ్వు నేను వేరు కాదు, మనమిద్దరము కూడా ఒక చోట ఉండబోతున్నాం. కాబట్టి నువ్వు భయపడక్కర్లేదన్నటువంటి ఆ గొప్ప వాగ్దానాన్ని ఆయన బాధపడుతూ ఆ మాటను చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు నేను డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారి ఆ వీడియో మెసేజ్ చూస్తూ ఉంటాను. ఆయన ఆ పరలోకము గురించి ఎంతగా వివరించారంటే, ఆ స్ఫటికపు సముద్రము, ఆ యొక్క జీవఫల వృక్షాలు, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు ఆయన బోధిస్తూ ఉంటారు. అయితే అక్కడ సంతోషించవలసిన విషయం ఏంటంటే, అవన్నీ ఉన్నా కూడా ప్రభువు అక్కడ లేకపోతే దానికి అందము లేదు, దానికి విలువ లేదు. అక్కడ ప్రభువుతో నువ్వు నాతో ఉంటావు. ఆ దొంగకి ఎంత గొప్ప రక్షణ దొరికిందండి, ఎంత గొప్ప రక్షణ దొరికింది. చివరి క్షణంలో ఆ రక్షణ ఆయన పొంది నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రభువుతో వెళ్ళిపోయాడు. నేడు నీవు నాతో కూడా. ఎక్కడ తేడా లేదు, సమయం లేదు. ఆ ప్రభు ఆ యొక్క సమాధిలో అక్కడికి ఆ పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి ఆ యొక్క నీతిమంతులందరినీ తీసుకుని పరదేశికి వచ్చాడు. వాళ్ళలో ఈ దొంగ కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప అదృష్టం అండి, ఎంత గొప్ప అదృష్టం ఇది. నాన్న, దేవుడు మన పట్ల ఆశపడేది ఏంటంటే, ఆయనతో మనం ఉండాలి. వీ హ్యావ్ టు బీ విత్ హిమ్. మనం కూడా ఆశపడవలసింది ఏంటంటే, మనము ఆయన దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడాలి. ఈ భూలోకంలో ఎన్నెన్నో పొంది ఎన్నెన్నో చేసి చివరికి వెళ్ళేసరికి ఆ పరదేశుని మిస్ అయిపోతే మన జీవితం వ్యర్థమైపోతుంది. ఇది నాన్న, దేవుడిచ్చినటువంటి ఆ మారు మనసును బట్టి, పశ్చాత్తాపాన్ని బట్టి ఆ కుడివైపున ఉన్న దొంగ ఆ గొప్ప వాగ్దానాన్ని పొందాడు. గొప్ప మరణాన్ని పొంది రక్షణ పొంది చనిపోయాడు. మనందరికీ తెలుసు. ప్రకటన 14:13 ఒక మాట అంటది, ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు. ఈ యొక్క దొంగ ఎవరినందు మృతి పొందాడు? ప్రభువునందు మృతి పొందాడు. ప్రభు యొక్క వాగ్దానము తీసుకుని మృతి పొందాడు. కాబట్టి ఇతను ధన్యుడా కాడా? ఇతను ధన్యుడు. దేవుడు అటువంటి ధన్యతను మనందరికీ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనందరినీ ఆ విధంగా నడిపించునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక.